హలో ఎవ్రీవన్, ఈరోజు ఎస్ఎస్సి సిజిఎల్ 2022 టైర్ 2 6th మార్చ్ రీజనింగ్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ప్యాటర్న్ కంప్లీషన్ చేసేయండి. సెకండ్ క్వశ్చన్ డివిజన్ మీన్స్ మైనస్, మైనస్ మీన్స్ ఇంటూ, ఇది కూడా చేసేయచ్చు కదా ఈజీ. కానీ నెక్స్ట్ హౌ మెనీ పీపుల్ ఆర్ స్టాండింగ్ ఇన్ ద రో వేర్ ఆల్ పీపుల్ ఆర్ ఫేసింగ్ నార్త్. ఎంతమంది స్టాండ్ అవుతున్నారు రోల్ అని తెలిసి సరిపోతుంది మనకి. ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ స్టేట్మెంట్, A is fourth from left of the end. 1, 2, 3, 4 ఇక్కడ A, and M is second to the right of A, and R is second from the left end. ఓకే, రైట్ హ్యాండ్ లో M లాస్ట్ అని చెప్పలేదు కదా. సో స్టేట్మెంట్ 1 నుంచి మనకి ఆ రోలో ఎంతమంది ఉన్నారనేది తెలియటం కుదరదు అనమాట. స్టేట్మెంట్ 2 చూడండి. M is fourth from right hand. రైట్ హ్యాండ్ నుంచి M fourth అంట. ఓన్లీ 2 people స్టాండ్ బిట్వీన్ M అండ్ B. సో B ఎక్కడో తెలుసా, Bకి Mకి లెఫ్టో తెలియదు, రైటో తెలియదు. అండ్ ఆల్సో దీనివల్ల మనకి ఆ లైన్ లో ఎంతమంది ఉన్నారని కూడా తెలియదు. రెండు కంబైన్ చేద్దాం ఇప్పుడు. M ఫోర్త్ ఫ్రమ్ రైట్ హ్యాండ్ అంటే M పక్కన ఇంకా ముగ్గురు ఉంటారు. ఓకే, నౌ ఓన్లీ 2 people స్టాండ్ బిట్వీన్ M అండ్ B. సో B ఇక్కడ వస్తారు. సో ఇప్పుడు తెలుస్తుంది కదా, రైట్ హ్యాండ్ నుంచి M ఉన్నారు, లెఫ్ట్ హ్యాండ్ నుంచి A ఉన్నారు. సో టోటల్ ఎంతమంది ఉన్నారని మనకి ఈ 2 స్టేట్మెంట్స్ కంబైన్ చేసి తెలుస్తుంది. సో దీస్ 2 స్టేట్మెంట్స్ టుగెదర్ ఆర్ సఫిషియంట్. 3 of them, chickens, bats, seals and rodents. మనకి బ్యాట్స్, సీల్స్, రోడెంట్స్ ఇవన్నీ మ్యామల్స్ అన్నమాట. ఓకే, సో చికెన్స్ బర్డ్స్ ఇవి. సో దట్ వాస్ ది ఆడ్ వన్. ఇన్ ఏ సర్టన్ లాంగ్వేజ్ మద్రాస్ 112 and so Madras 13, 1, 4, 18, 1, 19, 8, 10, 19, 19 plus 7, 26, 2, 3, 4, 5, 56 into 2, 112 అవుతుంది. జమ్ము 10, 1, 13, 13, 21, 6, 7, 8, 2, 3, 4, 5. కానీ 58 into 2 82 కాదుగా, ఆపోజిట్ పేర్స్ రండి. 14, 26, 23, 9, 26, 18. 18 కాదు, 8. 4 plus 6, 10. 10 plus 3, 13. 13 plus 9, 22. 22 plus 6, 28. 28 plus 8, 36. So 1, 2, 3, 3, 2, 6 plus 4, 10. 106 plus 6, 112. మద్రాస్లో 6 letters ఉన్నాయి, 6 యాడ్ చేశారు. సో పంజాబ్ 16 అంటే 11, 21 అంటే 6, 14 అంటే 13, 10 అంటే 17, A 26, B 25. సో 7 plus 3, 10, 6 plus 6, 12, 22, 22 plus 6 is 28. 28 కదా, 8 తో ఎండ్ అయింది. మనం ప్లస్ మళ్ళీ ఎన్ని లెటర్స్ ఉన్నాయి కౌంట్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6. 6 లెటర్స్ ఉన్నాయి, ప్లస్ 6 యాడ్ చేయాలి. అంటే 4 తో ఎండ్ అవ్వాలి. 4 తో ఎండ్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, హౌ ఈజ్ వై రిలేటెడ్ టు డి. వై వర్క్ చేసి సరిపోతుంది. డి ఈజ్ డాటర్ ఆఫ్ ఎన్. N is daughter of H. H is husband of Y. So how is Y related to D? D
D వాళ్ళ mother's mother. Next, select the odd figure. చూస్తే మనకి ఈ సర్కిల్ హ్యాష్ ఆపోజిట్ ఉన్నాయి, సర్కిల్ హ్యాష్ ఆపోజిట్ ఉన్నాయి, సర్కిల్ హ్యాష్ ఆపోజిట్ ఉన్నాయి. కానీ ఇందులో సర్కిల్ స్టార్ ఉంది, మనకు కావాల్సిన సర్కిల్ హ్యాష్ ఆపోజిట్ కావాలి. సో ఈ ఇమేజ్ ఆడ్ వన్ అన్నమాట. సో ఎస్, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 48, 75, 108, 192. So 48, 75, 108, 192. So 48, 7, 27. ఇది కూడా 27. 27 అయినా కాదు, సారీ. 33. సో +6 కదా, +6 చేస్తే 39 అవుతుంది. సో 108, 39, 17, 147, సెకండ్ ఆప్షన్. Eight, 146, 9, 4, 22. 8 minus 1 is 7. 7 square 49. 49 minus 3. 9 minus 4 is 5. 5 square 25. 25 minus 3. So 4 minus 2. 2 square minus 3 is not 5. 3 square minus 3 is not 43. 7 minus 3, 4. 4 square 16 minus 3 is 13. PQRSTUV are 7 people standing in row facing north. Who is standing second to the right of T? సో ఎవరు స్టాండ్ అవుతున్నారు టీకి సెకండ్ రైట్ లో అడుగుతున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్, యు ఈజ్ స్టాండింగ్ థర్డ్ ఫ్రమ్ రైట్ హ్యాండ్. 1, 2, 3 యు అండ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఆర్. యు ఈజ్ స్టాండింగ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఆర్. అప్పుడు ఆర్ ఇక్కడ వస్తారు. సో ఇక్కడ టీ పొజిషన్ మనకు తెలుసా? టీకి సెకండ్ లెఫ్ట్ లో సెకండ్ రైట్ లో ఎవరున్నారో తెలుస్తుందా? తెలియట్లేదు. సో స్టేట్మెంట్ 1 నుంచి కుదరట్లా. స్టేట్మెంట్ 2, క్యూ ఈజ్ స్టాండింగ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ టీ. టీకి ఇమీడియట్ రైట్ లో క్యూ. క్యూ ఈజ్ స్టాండింగ్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ పి. ఇక్కడ పి వస్తుంది. సో టీకి సెకండ్ రైట్ లో Q is standing second to the left of P. Sorry. ఇక్కడ P వస్తుంది. టీకి సెకండ్ రైట్ లో ఎవరున్నారో తెలుస్తుందా? తెలియట్లేదు. రెండు కలపచ్చా మనం? ఇక్కడ మనకి యూఆర్ లేదుగా, ఇక్కడ కూడా టీక్యూపీ లేదు. సో ఎలా చేసినా కానీ మనకి ఆన్సర్ రాదు. సో బోత్ ద స్టేట్మెంట్స్ డేటా ఈజ్ నాట్ సఫిషియంట్. హౌ ఈస్ ఎఫ్ రిలేటెడ్ టు జే? ఎఫ్ నుంచి చూద్దాం. ఎఫ్ ఈస్ డాటర్ ఆఫ్ జీ. G is ampersand, G is husband of H. H is daughter of J. So how is F related to J? J wala kuturu. Daughter's daughter. Next, since past 15 years, 75% of the products in the world's pottery market comes from country K.
However, the employment in the pottery industry of Country K has been consistently declining by 5 to 9% every year since the past 3 years. సో ఇన్ఫరెన్స్ అన్న కంక్లూజన్ అన్న ఆ పైన ఉన్న స్టేట్మెంట్ నుంచి రావాలి. ఫస్ట్ టైం ఇచ్చారు, ఈవెన్ ఆఫ్టర్ డిక్లైనింగ్ ఎంప్లాయ్మెంట్ Country K has enough voters to continue contributing equally to the international market. సో 3 years గా వాళ్ళ ఎంప్లాయ్మెంట్ డిక్రీజ్ అయినప్పటికీ ఆ కంపెనీ 75% ఆఫ్ వరల్డ్ పాటరీ మార్కెట్ షేర్ తీసుకుంటుంది 15 years నుంచి. సో ఆ 3 years 15 years లోనే వస్తుంది. సో ఆ ఎంప్లాయ్మెంట్ తగ్గటం వల్ల ఆ మార్కెట్ షేర్కి ఏమీ ఇంపాక్ట్ అవ్వలేదు అనమాట. సో స్టేట్మెంట్ కంక్లూజన్ 1 ఓకే అవుతుంది. నెక్స్ట్, ద లోకల్ డిమాండ్ ఇన్ Country K has substantially decreased, leading to less interest among potters. అలా ఏం చెప్పలేదు పైన ఇచ్చిన స్టేట్మెంట్ లో. సో ఓన్లీ స్టేట్మెంట్ 1 can be concluded. Mirror image. So 268 plus 4 into 8 minus 5 by 14 not possible. 268 into 4 by 8. 268 into 4 by 8 plus 5 minus 14. 4 ones, 4 twos, 2 ones, 2, 134. So 5 minus 14 is minus 9, which is not equal to 41. 268 by 4 into 8 plus 5 minus 14. 4 ones, 4 67s. మనకి 41 కావాలి, ఇది ఇంకా పెద్ద నెంబర్ అయిపోతుంది. నెక్స్ట్, 268 by 4 minus 8 into 5 plus 14. So 67 plus 14 అంటే 77, 81. 81 minus 40 is 41. Fourth option మన ఆన్సర్ అవుతుంది. Plumage, GICOWNR. PLU, MAGE, GICOWNR. 16, 7. ఇక్కడ 89 plus 2, 5 plus 2, 7 plus 2, 1 plus 2, 13 plus 2, 21 plus 2, 12 plus 2. రివర్స్ నుంచి ప్లస్ 2. సో ట్రైబల్. సో L plus 2 is N, T plus 2 is V, A plus 2 is C, R plus 2 is T, B plus 2 is D, I plus 2 is K. NCD, KTV, first option. Some ABCDEFG has an exam on a different day of a week, starting from Monday and ending on Sunday. Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday, Sunday. A has an exam on Wednesday. Only one person has an exam between A and B. So B ఇక్కడ అవ్వచ్చు, A or B మనకి ఫ్రైడే అవ్వచ్చు. నెక్స్ట్, D has an exam on the day immediately before B. ఇక్కడ బిఫోర్ B ఉందా? లేదు. సో దిస్ ఈస్ నాట్ పాసిబుల్. B ఖచ్చితంగా ఇక్కడే రావాలి, D ఇక్కడ వస్తారు. ఓన్లీ వన్ పర్సన్ హ్యాస్ అన్ ఎగ్జామ్ బిట్వీన్ F అండ్ B. ఇక్కడ F వస్తారు. G's exam is one of the days before A, but one of the days after C. So G, C. On which day does G have an exam? G has an exam on Tuesday. Next, పేపర్ కట్టింగ్ చేసేయండి. Since the past 3 years, state M has reported a sharp and substantial decline in the state's agricultural produce. సో ఫస్ట్ స్టేట్మెంట్ లో మనకి అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అనేది డిక్లైన్ అయిందని చెప్తుంది.
Statement 2, in the last 5 years, there has been an increase in the overall average rainfall by 6% in state and bringing respect to the farmers. అగ్రికల్చర్ ప్రొడ్యూస్ డిక్రీజ్ అయ్యింది, ఇది ఒక రిజల్ట్, ఒక ఎఫెక్ట్ ఇది. ఇదేమో లాస్ట్ 5 years there has been an increase in the overall average rainfall. సో యావరేజ్ rainfall ఇంక్రీజ్ అయింది, సో ఇది కూడా ఒక ఎఫెక్ట్. కానీ స్టేట్ అండ్ బ్రింగింగ్ రెస్పెక్ట్ టు ద ఫార్మర్స్. సో ఇవి రెండు డిఫరెంట్ ఎఫెక్ట్స్ కదా. సో రెయిన్ఫాల్ ఎందుకు ఇంక్రీజ్ అయిందో తెలియదు, మనకి అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఎందుకు డిక్రీజ్ అయిందో తెలియదు. సో రెండు ఎఫెక్ట్స్ ఆఫ్ ఇండిపెండెంట్ కాజెస్. నెక్స్ట్ సెలెక్ట్ ది ఆడ్ వన్. చూసుకుంటే మనకి ఈ బాక్స్ లోపల ఒక ఎలిమెంటే ఉంది అన్నిట్లో, దీంట్లో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. సెకండ్ ఆప్షన్ ఆడ్ వన్. Many students are addicted to mobile games and this leads to poor academic performance. Inference ఏమి ఇచ్చారు? Many students are not paying attention to studies due to mobile games. Okay. It is only because of mobile games that students fail in the examination. So this won't be correct. Only statement 1. Embedded figure. సో ఇది చూడండి, FIR DEF EDF TDFI E. సో అన్నిట్లో ఈయన ఎందుకు స్టార్టింగ్. సో FIRED, F పక్కన IR వస్తుంది, F పక్కన I వస్తుంది, FI. సో ఇక్కడ FI పక్కన 18, ఇక్కడ FI పక్కన 20 అండ్ ఇక్కడ 19 రావాలి, FIS. సో EIS మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి, EISIE. సో EISIE. ఇప్పుడు మనకి 21 రావాలి, I పక్కన U రావాలి. సో U ఉంది. నెక్స్ట్ ఈ పక్కన మనకి ఏమొస్తుంది, D వస్తుంది. ఫస్ట్ ఆప్షన్. LPCE పెన్సిల్ అని తెలిసిపోతుంది కదా, PENCIL. సో 246 3 5. థర్డ్ ఆప్షన్. KNF. సో IPD KNF 9 11 16 14 4 6 అన్ని +2 అయినాయి కదా. మరి QCవి 17 3 22 అంటే 19 అవుతుంది S. కానీ S ఉందా, లేదు. సో ఫస్ట్ ఆప్షన్ తప్పు. నెక్స్ట్ HPD 8 16 4 +3 +2 +2. సో 17 +3 is 20. 20 అంటే T ఉండాలి, కానీ N ఉంది, ఇది కూడా తప్పు. నెక్స్ట్ MLH 13 12 8 +2 -2 +2 -2. 17 - 2 is 15. O. 3 + 2 is 5. E. 22 - 2 is 20T. OET వచ్చింది కదా. సో థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ కంక్లూజన్. Z less than A. Z is greater than A. ఫస్ట్ వన్ తప్పు. G less than F. G కి F కి అసలు F is greater than G, less than also G. సో ఇది కూడా తప్పు. ఫోర్త్ ఆప్షన్. F is greater than or equal to G. ఇస్తే 2 ఇవ్వాలి, F greater than G ఇవ్వాలి. F equal to G ఇస్తే అప్పుడు either or పెడతాం. వీటిలో రెండు ఇవ్వకుండా ఏ ఒకటి ఇచ్చినా కానీ ఫాలో అవ్వదు. సో 18 to 36 + 6 uh,
1 into 2 plus 4, 15 into 2 plus 4, 7 into 2 plus 4. Idemo into 2 plus 6. First one odd one. All phones are laptops. All pen drives are phones. All pen drives are phones. All phones are laptops. All pen drives are pens. So pens మనకి ఇక్కడ రావచ్చు, ఫోన్ బయట రావచ్చు, ఫోన్ లోపల రావచ్చు, అసలు బయట రావచ్చు. ఆల్ పెన్స్ ఆర్ ఫోన్స్. ఆల్ పెన్స్ ఆర్ ఫోన్స్ మనం ఖచ్చితంగా చెప్పలేము. ఆల్ ల్యాప్టాప్స్ ఆర్ పెన్స్, ఇది కూడా ఖచ్చితంగా చెప్పలేము. ఆల్ పెన్ డ్రైవ్స్ ఆర్ ల్యాప్టాప్స్. ఆల్ పెన్ డ్రైవ్స్ ఆర్ ల్యాప్టాప్స్ కరెక్ట్. సో ఇది ఇక్కడికి వచ్చింది అంటే ఇక్కడ ఇలా ఉండాలి. అండ్ ఇది దీనికి వచ్చింది అంటే దీనికి ఇది రావాలి. థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ కాదు, ఎందుకంటే సర్కిల్ వచ్చింది, మనకి ఇది కావాలి. There are 4 friends A, B, C and D sitting in a straight line, though not necessarily in same order. A and B are ahead of first person. Okay. 2, 3, 4, 5. B stands between C and D. D does not stand at last. A and B are ahead of at least one person. సో లాస్ట్ లో ఉండకూడదు ఏ కామా బి. అండ్ అలానే డి కూడా లాస్ట్ రాదు. ఇంకెవరు వస్తారు లాస్ట్? సి వస్తారు, బి, ఇక్కడ డి వస్తుంది, ఇక్కడ బి వస్తుంది. బి స్టాండ్స్ బిట్వీన్ సి అండ్ డి. 4 పీపులేనా? ఇంకెవరు మిగిలింది? ఏ. సో ఫస్ట్ ఎవరు నుంచున్నారు? ఏ. లాస్ట్ క్వశ్చన్. సో మనకి ఇక్కడ 1 సర్కిల్ 2 లైన్స్, 3 సర్కిల్ 4 లైన్స్, 5 సర్కిల్స్ 6 లైన్స్ కావాలి. అసలు సింబల్ లేదు మనకి, స్క్వేర్ కూడా లేదు, లైన్స్ కావాలి. ఓకే. సో ఇది ఇవాళ 25 PYQs ఆఫ్ CGL టైటిల్ 2022 6 మార్చ్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఇన్పుట్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్, టేక్ కేర్, బై బై.